కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచ ఫ్యాక్టరీలో జరిగినటువంటి పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరుకుంది. పోలీసులు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన వెంటనే హోంమంత్రి అనితను సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మళ్లీ షాక్ తగిలింది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనకు కళ్యాణదుర్గం పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లతో పాటు ఇప్పుడు దేవాలయాలు మరియు మఠాలను సైతం కూల్చేందుకు కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఇరాన్ ఉగ్రవాద పాలన నుంచి ఎదురయ్యే ముప్పును తొలగించేందుకు ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా సైనిక చర్య ప్రారంభించాయని తెలిపారు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అమెరికా సైనిక స్థావరాలే టార్గెట్ గా ఇరాన్ ఏకకాలంలో ఇజ్రాయెల్తో పాటు బహ్రెయిన్, కువైట్, సౌదీ, అబుదాబి, ఖతార్, జోర్డాన్ మరియు యుఏఈలపై క్షిపణి దాడులు జరిపినట్లు తెలుస్తోంది. క్రేజీ స్టార్స్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న జంటగా నటించినటువంటి పీరియడ్ డ్రామా రణబాలి నుండి ఒక అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చేసింది. ఈ సినిమాలోని గేందయ్య సామి అనే పాటను చిత్ర బృందం ఇవాళ విడుదల చేసింది. మొట్టమొదటిసారి రంజీ ట్రోఫీని జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు గెలుచుకుంది. ఇవాళ కర్ణాటకతో హుబ్లీలో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యాన్ని సాధించిన జమ్మూ కాశ్మీర్ జట్టుకు రంజీ ట్రోఫీ దక్కింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.